వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి భూకంపం రాబోతుందా? ప్రధాని మోదీ మైండ్ గేమ్కు విపక్షాల మైండ్ పూర్తిగా బ్లాక్ అయిందా? చట్టసభల వేదికగా అధికార పక్షం విసరబోతున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? ఎవరు ఊహించలేదు, ఎవరికీ అంతు చిక్కడం లేదు. మోదీ మార్కు పాలిటిక్స్ అంటేనే ఇంతేనా? ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా కేంద్రం సిద్ధం చేసిన ఆ రహస్య లెక్కలేంటి? 2029 లక్ష్యంగా జరుగుతున్న ఆ మహావ్యూహం వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్షాలను కోలుకేలేని విధంగా దెబ్బకొట్టేందుకు సరికొత్త లెక్కలతో అధికార పక్షం సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో వరుసగా 4వ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ కీలక మార్పులకు కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ప్రతిష్టాత్మక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు తుది ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల్లో మోదీ వేస్తున్న అడుగులు విపక్షాలకు అంతు చిక్కడం లేదు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇందుకు వేదిక కానున్నాయి. గత సభలో ఆగిపోయిన బిల్లును ఈసారి పూర్తి గణాంకాలతో ఆమోదింపజేసేందుకు బీజేపీ పట్టుదలగా ఉంది. 2029 నాటికే ఈ చారిత్రాత్మక సంస్కరణలను క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించారు. లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఊహాగానాలకు తెరదించుతూ సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఓటింగ్ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ గడువు ముందే ముగిసినప్పటికీ జమిలీ విధానం వల్ల పార్లమెంట్తో పాటే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దేశ భవిష్యత్తును మార్చే ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఢిల్లీ వేదికగా సాగుతున్న తాజా పరిణామాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తూ మోదీ సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. మిషన్ మోదీ 4.0 సాధనే ధ్యేయంగా అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై అందరి దృష్టి నిలిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ను కూడా ఒకేసారి చట్టసభల ముందుకు తెస్తున్నారు. గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి ఈసారి పక్కా వ్యూహంతో బీజేపీ సిద్ధం 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా కోటా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మెగా ప్లాన్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ నేతృత్వంలో ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతుంది. గోవా ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు అభిప్రాయాలను జేపీసీ సేకరించింది. మెజార్టీ వర్గాలు ఈ ప్రతిపాదనకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుదల ఇందులో కీలకం కానున్నాయి. ఈ చారిత్రాత్మక మార్పులను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయో చూడాలి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలీ ఎన్నికల కల సాకారమయ్యే రోజులు దగ్గరపడ్డాయి. రాబోయే వర్షాకాల సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు చట్టసభల ముందుకు రానున్నాయి. 2029 నాటికి సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సమూల మార్పులు చేస్తూనే ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనే 2 అస్త్రాలతో విపక్షాలను డిఫెన్స్లో పడేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి లోపాలు లేని ముసాయిదాను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిర్ణీత గడువు ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మాత్రం షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా పార్లమెంట్తో పాటే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మార్పులన్నిటికీ కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి నేతృత్వంలోని జేపీసీ తుది రూపమిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. దాదాపు 99% మంది జమిలీ ప్రతిపాదనను సమర్థించడం విశేషం. అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడమే ఇప్పుడున్న ప్రధాన లక్ష్యం. అనుకున్నవన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయి. ఈ భారీ పొలిటికల్ గేమ్ ప్లాన్ను ఎదుర్కోవడం విపక్షాలకు అంత సులువు కాదనే చర్చ నడుస్తోంది.
సరికొత్త నియోజకవర్గాల ఏర్పాటు, మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాలు విపక్షాల లెక్కలను తలకిందులు చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ నాయకత్వం కొత్త ప్రణాళికలు రచించింది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్లో ప్రారంభమయ్యే భేటీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. గతంలో వీగిపోయిన మహిళా బిల్లును పూర్తిస్థాయి సవరణలతో సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఓటింగ్ నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ వేగంగా నివేదికలను సిద్ధం చేస్తుంది. గోవా వంటి చిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన సానుకూల స్పందన కమిటీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మెజార్టీ పార్టీల ఆమోదం పొందేందుకు కేంద్రం రాయబారాలు నడుపుతోంది. ఈ ప్రతిష్టాత్మక బిల్లులు చట్టరూపం దాల్చితే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. భారత రాజకీయ యవనికపై ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదం త్వరలోనే నిజం కాబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రధాని మోదీ సారథ్యంలో తదుపరి ఎన్నికల లక్ష్యంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుతూనే చట్టసభల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తానికి ప్రధాని మోదీ తీసుకుంటున్న ప్రతి అడుగు భవిష్యత్తు భారతాన్ని శాసించేలా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు చట్టసభల ఆమోదం పొందితే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా దేశానికి భారీగా వ్యయం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేసిన ముసాయిదాపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రావడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. 2029 నాటికి ఈ ల్యాండ్ మార్క్ మార్పులన్నీ క్షేత్రస్థాయిలో అమలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సాధారణ షెడ్యూల్ ప్రకారమే వెళ్తుండగా తెలంగాణ జమిలి పరిధిలోకి రావడం ఆసక్తికర పరిణామం. బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఈ భారీ మార్పుల కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. చట్టసభల్లో ఈ కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. విపక్ష కూటమి ఈ ఊహించని రాజకీయ వ్యూహాన్ని ఎలా తట్టుకుంటుందో చూడాలి.